ఇక నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు చీటింగ్ కేసులో లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం సంచలనం రేపింది. 60 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని మోసం చేశారని దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. అయితే కొఠారి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శిల్పా శెట్టి రాజ్ కుంద్రా దంపతులు చెప్తున్నారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. శిల్పా శెట్టితో పాటు ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. 60 కోట్ల రూపాయల మోసం కేసులో ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. ముంబై ఆర్థిక నేరాల విభాగం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. దీపక్ కొఠారి అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో పెట్టుబడిగా తన దగ్గర నుంచి 60 కోట్ల రూపాయలు తీసుకున్నారని కొఠారి ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015 నుంచి 2023 మధ్య కాలంలో శిల్పా రాజ్ దంపతులు తనను మోసం చేశారని ఆరోపించారు. మొత్తాన్ని అప్పుగా తీసుకున్నప్పటికీ తర్వాత పెట్టుబడిగా చూపుతూ పన్ను ఆదా చేసేందుకు ప్రయత్నించారని కొఠారి ఆరోపించారు. తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బును 12% వార్షిక వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని 2016 ఏప్రిల్లో శిల్పా శెట్టి తన వ్యక్తిగత హామీ పత్రాన్ని కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కానీ కొద్ది కాలానికే శిల్పా కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి రాజీనామా చేశారని తెలిపారు. తన దగ్గర పెట్టుబడిగా చూపుతూ మొత్తం 60 కోట్ల రూపాయలు తీసుకున్నారని, అయితే ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని కొఠారి ఆరోపించారు. అలాగే కంపెనీపై 1.28 కోట్ల రూపాయల విలువైన ఇన్సాల్వెన్సీ కేసు నడుస్తోందన్న విషయం కూడా తనకు చెప్పలేదన్నారు. 2015లో 2 విడతల్లో 31.9 కోట్ల రూపాయలు, 28.53 కోట్ల రూపాయలు తాను బదిలీ చేసినట్టు తెలిపారు. 2016లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారంటీ ఇచ్చిన అదే ఏడాది ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. 2017లో మరో ఒప్పందం విఫలమవడంతో కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ముంబై పోలీసులు ఇప్పటికే సంస్థ ఆడిటర్ను విచారణకు పిలిచారు. శిల్పా రాజ్ దంపతుల ట్రావెల్ రికార్డులు కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొఠారి ఆరోపణలను కొట్టిపారేశారు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా. ఈ కేసు నిరాధారమని, తమపై దుష్ప్రచారం కోసం కావాలని కేసు వేశారని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు ముంబై ఆర్థిక నేరాల విభాగం ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. కేసు విచారణ సమయంలో శిల్పా రాజ్ దంపతులు దేశం విడిచిపోకుండా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. దీపక్ కొఠారి ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ చేశారు. చీటింగ్, నమ్మక ద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం 10 కోట్ల రూపాయలకు పైగా ఉండటంతో కేసును జుహూ పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు ఆర్థిక నేరాల విభాగం తెలిపింది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఇప్పటికే చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పోర్న్ వీడియోల కేసులో ఆయనపై విచారణ జరుగుతోంది. తాజాగా చీటింగ్ కేసులో లుకౌట్ సర్క్యులర్ జారీ కావడం సంచలనం రేపుతోంది.